మనసు మస్తిష్కాలతోని మనం కడుక్కోవలసినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. ఎందుకంటే ఇప్పుడు ఒక సమీక్ష ఉన్నది. ఈ యొక్క సమీక్ష మన యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ నిర్మాణం చేయడానికి పెట్టినటువంటి సమీక్ష. ఇదేదో సోప్ టాప్ చేయడానికి కాదు, ఏదో చేసి ఏదో ప్రెస్ మీట్లు పెట్టి పోవడానికి కాదు. ఇది పర్ఫెక్ట్గా మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి మనం పెట్టినటువంటి ఈ యొక్క సమీక్ష. ఈ సమీక్షలను ఇంకా ఏ విధంగా నాయకత్వంతో ప్రదర్శించాలా, ఏ విధంగా నాయకత్వ లక్షణాలు మనలో ఉండాలా, ఏ విధంగా మన బ్రాహ్మణీయ భావజాల సంస్కృతిలో మనం మాట్లాడే మాటలు, మన నాయకత్వము, మన లీడర్షిప్ క్వాలిటీసు ఏ విధంగా ఉండాలనే దాని మీద ఇప్పుడు సెప్టెంబర్ 23 నుంచి 27 దాకా 5 రోజుల ఆర్గనైజేషనల్ క్యాడర్ క్యాంప్ ఉన్నది. ఆ ఆర్గనైజేషనల్ క్యాడర్ క్యాంప్లో వామన్ మేశ్వరం గారు 5 రోజులు ఈ యొక్క ఆర్గనైజేషన్ అంటే ఏంది, ఆర్గనైజేషన్లో కార్యకర్త ఎట్లుండాలా, కార్యకర్త ఎటువంటి గుణాలతో ఉండాలా, కార్యకర్త పని విధానం ఎట్లుండాలా, కార్యకర్త టైం టాలెంట్ రిజర్వ్ ఉత్పత్తి చేసే క్రమంలో ఏ విధమైనటువంటి సమయాన్ని ఇవ్వాలా, ఇవన్నిటినీ కూలంకుషంగా బోధించుతాడు 5 రోజులు. ఆ 5 రోజుల ట్రైనింగ్ మనము ఒకవేళ అటెండ్ కాకపోతే మనము మినిమం ఒక 10 ఏళ్ళ దూరం పోయినట్టుంటుంది అన్నట్టు. కాబట్టి మనము రీఛార్జ్ కావాలా, మన మైండ్లకు కూడా ట్రైనింగ్ కావాలా. ఎందుకంటే మన తన క్యాలెండర్ లేదు, ఉన్నదంతా బ్రాహ్మణీయ భావజాల క్యాలెండర్ ఉన్నది. దాని మీద 365 రోజులు జాతరలు, పండుగలు, పబ్బాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనకంటే ఒక క్యాలెండర్ లేదు. బ్రాహ్మణీయ క్యాలెండర్ను మనం అమలు చేసే పరిస్థితి నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఒక క్యాలెండర్ ఉన్నది, అది బాంబ్సేప్ క్యాలెండర్ ఉన్నది, ఒక పర్ఫెక్ట్ క్యాలెండర్ ఉన్నది. ఆ క్యాలెండర్ను మనం ఫాలో చేసే క్రమంలో తన్మందరం మనం అందరం కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నదనే సందర్భంలో మేము తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడ ఒక 2-3 కులాలు షాక్ అబ్జర్వ్స్ లెక్క పనిచేస్తున్నాయి బ్రాహ్మణులకు. సెంట్రల్లో బైకుకు షాక్ అబ్జర్వ్స్ ఉంటాయి కదా, బైకుకు షాక్ అబ్జర్వ్స్. అవిటి పని ఏంది, బైక్ నడిపేటోడిని మంచిగా కూర్చుండి నడిపేటట్టు కింద అవి పనిచేస్తాయి అన్నట్టు. బైకుకు స్టాండర్డ్ ఇస్తాయి, బైక్ నడిపేటోనికి ఏ ఇబ్బంది ఉండకుండా అట్లా షాక్ అబ్జర్వ్స్ లెక్క పనిచేస్తాయి అన్నట్టు బైకుకు. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి కులంలో కమ్మ వెల్మ కులాలకి ఒక కొన్ని కుటుంబాలను తీసి అటు బ్రాహ్మణుల నాయకత్వాన్ని కేంద్రంలో కాపాడడానికి ఈ షాక్ అబ్జర్వ్స్ లెక్క కొందరు నాయకులకు ఇక్కడ లీడర్షిప్ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణను విడిపించినాం కానీ స్వతంత్రం చేసినాం కానీ భౌతికంగా, కానీ షాక్ అబ్జర్వ్ల పనిని మనం మాత్రము ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. ఇందాక మన వివి జాదవ్ సార్ చెప్పినట్టు బ్రెయిన్కు 2 రకాల చేతులు ఉన్నాయి, 2 మంది ఇప్పుడు ఒకదానికి బీజేపీ ఉన్నది, ఒకటి కాంగ్రెస్ ఉన్నది. ఇది పోగానే దీన్ని వాడుతున్నాం, ఇది పోగానే దీన్ని వాడుతున్నాం. అట్లా దీన్ని పట్టేటట్టు షాక్ అబ్జర్వ్స్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. మనం దాన్ని డిస్మెంటల్ చేసే మన సమాజాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మన సమాజాన్ని నిర్మాణం చేసుకునే క్రమంలో టైం టాలెంట్ రిజర్వ్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్, తర్వాత కాంశీరామ్ గారు, కపాడే సాబు గారు, దీనమాన గారు ఈ యొక్క బహుజన సమాజాన్ని నిర్మాణం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సమాజాన్ని నిర్మాణం చేశాక క్యాడర్ కూడా తయారు చేశారు. ఇప్పుడు దాన్ని మనం ముందుకు గుంజుకపోదామని వచ్చి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే సాకులు చెప్పే సమాజాన్ని తయారు చేస్తున్నామేమో అనిపిస్తున్నది. కాబట్టి ఆ సాకులు బహానాలు అనేవి మనల్ని దూరం చేసుకోవాలి, అవి మనల్ని విడగొట్టుకోవాలి. మనం అవిటిని రుగ్మతలను మనం